తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా మహానాడు నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఇస్ఫో కిసాన్ సెజ్లో ఇవాళ భూమి పూజతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక విశాఖపట్నం ఐటీ హబ్గా రూపుదిద్దుకుంటోంది. 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడితో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. రాయలసీమలో రైల్వే లైన్ల విస్తరణ, గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు మనతో పాటు వివిధ జిల్లాల నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, కలెక్టర్ల సదస్సులో ఈసారి చర్చించబోయే బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఏ జిల్లాల కలెక్టర్లు వినూత్నమైన ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారు? దీనిపై ఫుల్ అప్డేట్ ఏంటి? 7-8 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు అమరావతి సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన. అయితే కలెక్టర్లు విధి విధానాలని ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి ఏదైతే అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి పూర్తి స్థాయిలో ఎలా చేరువవుతున్నాయి అనేది ఒక అంశం. అయితే చేరువైన అంశాలని చర్చించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ప్రభుత్వంలో సంబంధించినటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అంటే గతంలో జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత మరొకసారి 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ నుంచి, అదే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పలు విధ సంక్షేమ పథకాలు, అదే విధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వ ఉన్నత అధికారుల దృష్టి ఎలా సారించారు, అదేవిధంగా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి ఆదేశాలని ఫాలో అవుతూ అలాంటి ఆదేశాలు దిగువ స్థాయి అధికారులకు ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎలాంటి ఆదేశాలని ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు, ఆదేశాలని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారనే అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పూర్తిగా వాళ్ళతో మాట్లాడేదానికి, వాళ్ళతో చర్చించేదానికి 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ రోజు జిల్లాలలో కలెక్టర్లు అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, అదే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నూతన పాలసీలు ఏవైతున్నాయో ఆ పాలసీలు, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రభుత్వంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి అంశాలు, ఇలా కీలక అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా మరొకసారి రివ్యూ చేస్తారు. తర్వాత దీనికి సంబంధించి రెవెన్యూ శాఖలో ఇప్పటికే అందరూ రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ అవకతవకలు కావచ్చు, అదేవిధంగా ఆ నిర్లక్ష్యం వైఖరి గతంలో మనం రెవెన్యూ శాఖలో ఎక్కువగా చూస్తున్నటువంటి నేపథ్యం ఉండేది. అయితే దాన్ని అభివృద్ధి చేయడానికి, రెవెన్యూ శాఖను డెవలప్ చేయడానికి, అంతేకాకుండా ఇటు ప్రజలకి ఆ రెవెన్యూ శాఖ ఉండేటువంటి అనుసంధానం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ప్రతి మండల కార్యాలయంలో ఉంటుంది. కాబట్టి రెవెన్యూ శాఖలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, ఎటువంటి మార్పు దిశగా వెళ్తున్నారనే దాని మీద ఈ కవచంలో మాట్లాడతారు. దానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో ఇప్పటి వరకు ఉన్నతమైనటువంటి ఏదైతే ఇది సాధించారో వాళ్ళందరికీ కూడా దాని మీద రేటింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దీన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొస్తున్నటువంటి విధానాలు, పాలసీలను కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ల ద్వారా మరొకసారి జిల్లా స్థాయిలో అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్ ఉన్నత అధికారి అయితే దిగువన ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లతో కూడా అన్ని వర్గాల ప్రజలకు అనుసంధానమై ఉండాలి. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు కూడా ప్రధానంగా దీని మీద దృష్టి సారించాలి. అంతేకాకుండా ప్రజలకి ఇస్తున్నటువంటి ఏదైతే గృహ నివాసాలు ఏవైతే ఉంటాయో ప్రజలకి ఇచ్చేటువంటి ఏదైతే ఉంటే వాటితో పాటు అన్ని అంశాలలో కూడా పూర్తి స్థాయిలో చర్చించదగ్గ అన్ని అంశాలు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చర్చిస్తారు. అయితే ఈ రోజు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ముందు కలెక్టర్లను ఉద్దేశించి కొంత కీలక వ్యాఖ్యలు చేస్తారు. తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రతి జిల్లా నుంచి కూడా జిల్లాల వారీగా కూడా కలెక్టర్లు ఇప్పటి వరకు కూడా ఆ జిల్లాలో అవలంబించినటువంటి విధానాలు, ఆ పారదర్శకత ఎలా ఉంది ఏంటనే దాని మీద కూడా పూర్తిగా ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఈ రోజు సాయంత్రం 6:30 వరకు కూడా ఈ రివ్యూ కలెక్టర్లతో ఓకే సమావేశం రైట్ అవుతారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్.